తొందరపాటు అనండి ఒకసారి, మళ్ళీ అనండి. ఈ ఈ వాక్యం, ఈ వర్తమానం ఒక చారిత్రాత్మకమైన వర్తమానంగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. తొందరపాటు వల్ల అసలు ఏం జరుగుద్ది అనేది ఈ ఆదివారం మధ్యాహ్నం చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా అసలు లాస్ అయ్యారంటే తొందరపాటు వల్లే. తొందరపాటు ఉన్న వాళ్ళకి వాళ్ళు మంచి వాళ్ళైనా కూడా దేవుడు సహాయం చేయడు. జాగ్రత్తగా వినండి, దేవుడే సహాయం చేయడు. జాగ్రత్తగా నేను బైబిల్లో తీస్తాను. ఇప్పుడు చెయ్యిలా పెట్టండి, అస్సలు తొందరపడద్దు అనండి. ఒకసారి పక్కన వాళ్ళు చిటికే చెప్పండి, అస్సలు తొందరపడద్దు. తొందరపడటం వల్ల ఏం జరుగుద్ది? చాలామంది నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటాను, సేవకులు పెద్ద పెద్ద పేరు మోసిన సేవకులు కూడా తొందరపడి ఏదో ఒకటి అనేటివి నేను చూశాను. నేను వాళ్ళకన్నా గొప్పవాడిని కాదు, కానీ వాళ్ళు కూడా ఈ మెసేజ్ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరం మానవులమే. మానవులందరూ కాలు జారుతూ ఉంటారు. జారపోతే వాడు మానవుడు కాదు, వాడి కాలు ఉంటే జారుతాడు. నోరు జారుతారు, చెయ్యి జారుతారు, ఆలోచన జారుతారు, అన్నీ జారుతారు. దాన్ని తొందరపాటు అంటారు. జాగ్రత్తగా వినండి. అసలు నీకేమైనా నష్టం కలిగిందంటే తొందరపాటు వల్లే. భార్య భర్తలు ఉంటారు, తొందరపాటు వల్ల కలిగే నష్టాలంతా ఇంత కాదనమాట. వాళ్ళ జీవితంలో వాళ్ళ తల్లిదండ్రులు ప్లస్ దేవుడు వాళ్లకు కలగజేసిన ప్రతి ఆశీర్వాదం శుభ్రంగా చీపుడుతో ఊడ్చినట్లు చెత్తపుట్టలోకి వెళ్ళిపోతుంది తొందరపాటు వల్ల. అసలు నీ పరిస్థితి ఇలా ఉంది అంటే తొందరపాటే. పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ చెప్పండి, నువ్వు తొందరపడద్దు, జాగ్రత్త అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. తొందరపడే తండ్రులు ఉంటారు, తొందరపడే భార్యలు ఉంటారు. నోరు ఆగరనమాట వాళ్ళకి. తొందరపడే కుమారులు ఉంటారు, తప్పిపోయిన కుమారులాగా. తొందరపడే కుమార్తెలు కూడా ఉంటారు, తొందరపడే సేవకులు ఉంటారు. అసలు తొందరపడినాడు ఎవడు ఉంటాడు? అందరూ ఈ వాక్యం చెప్పే నేను కూడా తొందరపడతాను. మనిషి అంటే తొందరపడతారు. జాగ్రత్తగా వినండి. తొందరపాటుని కనుక కంట్రోల్ చేసుకుంటే పరలోకంలో ఆశీర్వాదాలన్నీ నీవే. గట్టిగా చెప్పలు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు రాసిన 2వ గ్రంథం 10వ అధ్యాయంలో ఈ తొందరపాటు గురించి చక్కనైనటువంటి మాట, చక్కనైనటువంటి ఒక సంఘటన దేవుడు రాయించాడు. ఎన్నో సంఘటనలు ఉన్నాయి తొందరపడినటువంటి వాళ్ళే. వాళ్ళ సంఘటనలన్నీ నేను చెప్పలేను, కానీ ఒక్క సంఘటన మాత్రం మీ ముందుకు తీసుకొస్తాను. అన్ని తొందరపడడం గురించి చాలామంది తొందరపడ్డారు. ఉదాహరణ చెప్పాలి అని అంటే న్యాయాధిపతుల గ్రంథంలో తీయాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. తొందరపడడంలో నెంబర్ 1 సంఘటన అనమాట ఇది. 10వ అధ్యాయం తీయాల్సిన అవసరం లేదు. 11వ అధ్యాయం 30-31లో యోఫ్తా యుద్ధానికి వెళ్తాడు. శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు తొందరపడి దేవుడికి మొక్కి చేస్తాడు. ఒక్కోసారి మనుషులతోనే కాదు, దేవుడితో కూడా తొందరపాటు పడరేమో స్వభావం ఉంటుంది మనకి. దేవునికి స్తోత్రం కలిగినగా అక్క. తొందరపాటు ఒకసారి నోటితోటి పక్కన వాళ్ళు చెప్పండి, అసలు తొందరపడొద్దని చెప్పండి ఒకసారి. అస్సలు తొందరపడకూడదు. నేను అందరు తొందరపాటు, నాకు తొందరపాటు ఉంది. అయ్యగారి తొందరపాటే, కొంచెం స్లో. జాషువా రాజపాల్ గారి ఆయనకి ఉంటుంది తొందరపాటు. అలా కనిపించిన వాళ్ళకి కూడా కొంతమంది కాదు, స్పీడ్ కనిపిస్తారు, వాళ్ళు తొందరపాటు. స్లో కనిపించే వాళ్ళు కూడా తొందరపడతారు, కాకపోతే వాళ్ళు కనిపించకుండా పడతారు. తొందరపాటు లేని వాళ్ళు ఉండరు. ఒక ఉదాహరణ చెప్తాను. చాలా సంఘటనలు ఉన్నాయి బైబిల్లో. ఒక సంఘటనని కూలంకషంగా చూస్తాం. ఒక అంటే ఎంత నష్టం జరుగుద్ది అన్నటువంటిది అనమాట. న్యాయాధిపతుల్లో 11లో తీయదు చదవద్దు, మనం అది మూలపాఠం అది కాదు. యోఫ్తా యుద్ధానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు దేవుడితో మాట్లాడతాడు, ప్రార్థన చేస్తాడు. దేవుడా నేను కనుక వెళ్ళి వాళ్ళని శత్రువుల్ని జయించేసి వెనక్కి వస్తే ఎవరైతే ముందుగా నన్ను వచ్చి కలుసుకుంటారో వాళ్ళని నీకు బలి చేస్తానంటాడు. ఆయనకి ఒకటే ముద్దుల కూతురు, మన ఈ స్థుతిలాగా. మా నాన్న గెలిచాడు కదని డ్యాన్స్ చేసుకుండా డబ్బులు కొట్టుకుంటూ వచ్చింది అమ్మ. ఆయన ఏడుస్తాడు, అయ్యో నా కుమార్తె ఎంత ఘోరమైన పని జరిగిపోయింది.
పక్కన వాళ్ళకి చిటికే చెప్పండి, తొందరపడదు జాగ్రత్త అని చెప్పండి ఒకసారి. దేవుడితో కూడా తొందరపడకూడదు. ఒక్కోసారి అంటాడు దేవుడు నాకు అన్యాయం చేశాడు. అసలు దేవుడు ఎవరికైనా అన్యాయం చేస్తాడా? ఎవరికైనా చేస్తాడా? ఏడితే అంటారు, ఎవరైనా చచ్చిపోతే దేవుడా ఎంత అన్యాయం చేసేవయ్యా. అన్యాయం కాదు. ప్రార్థనకి కొంచెం జవాబు రాకపోతే అబ్బా దేవుడు మాకు అన్యాయం చేశాడు. ఏం చెప్పనండి, మా పరిస్థితి అట్లా బతుకుతున్నాం అంటూ ఉంటారు. తొందరపడి మాట్లాడతారు. చాలా జాగ్రత్త గమనించాలి. మా జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకుని తర్వాత నేను మూలపాఠంలోకి వెళ్తాను. ఒకసారి 2003 కానీ 2002 కానీ అయి ఉంటుంది ఈ సంఘటన. రాజస్థాన్లో కోట జంక్షన్ దాని సిటీ పేరు అనమాట. చాలా పెద్ద సిటీ అది, పెద్ద ఎడ్యుకేషనల్ హబ్ ఇండియాలోనే. నేను అప్పుడు అక్కడ ఉన్నాను. బైబిల్ స్కూల్ చదవటానికి వెళ్తే నన్ను స్టూడెంట్ అయితే మాస్టర్ చేశారు. వీడు బాగా జ్ఞానం కలిగిన వాడని చెప్పేసి నన్ను, నువ్వు స్టూడెంట్ వద్దులే బాబు, నువ్వు మాస్టర్గా ఉండు అని అన్నారు. మాస్టర్ కాకుండా మళ్ళీ ప్రొఫెసర్ అయ్యి, ప్రిన్సిపల్ అయ్యి, మొత్తం టోటల్ ఇన్ఛార్జ్ అయ్యాం అనమాట. అక్కడ గ్రాడ్యుయేషన్ 25,000 మందికి ఇస్తారు. ఎన్ని వేల మందికి? 7 రోజులు ఇస్తారు గ్రాడ్యుయేషన్. 25,000 మందికి ఇస్తారు. నేను అబద్ధం చెప్తున్నాను, మీరు వెళ్ళి ఆన్లైన్ చూసుకోవచ్చు. అక్కడ ఉన్నప్పుడు ఒక వాటర్ ఫాల్ చూడటానికి వెళ్ళి, ఆ వాటర్ ఫాల్ పేరు గుర్తులేదు నాకు. బూందీ అంటే ఊరి పేరు, సిటీ పేరు. మనం తినే బూందీ కాదు. అక్కడ రాజస్థాన్లో బూందీ అని ఒక సిటీ ఉంది. నిజంగానే పెద్ద సిటీ, దాని పేరు బూందీ. అక్కడ పెద్ద స్కూల్ ఉంది, ఇమాన్యుయల్ ఇంటర్నేషనల్, చాలా పెద్ద స్కూల్ అనమాట. బూందీ ఆ ఏరియా దాటి అక్కడికి వెళ్ళాము. ఊరి పేరు గుర్తులేదు కానీ. అయితే ఎవరు పోయినా వాళ్ళు ప్యాక్ చేసుకోండి అని చెప్పారు బైబిల్ స్కూల్లో. నేను ప్రొఫెసర్ని, నాకు ఎవరొకరు బాబు చేస్తారులే కానీ. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, కొంచెం తిండిపోదు. వాడు ఏం చేసాడంటే కొంచెం గట్టిగా మంచి నైస్గా ప్యాక్ చేసాడు భోజనం. సరే ఎవరు పోయినా వాళ్ళు పట్టుకున్నాం సారు. తీసుకెళ్ళాం, బస్సులో వెళ్ళాం. బస్సు అక్కడ పెట్టాం. అది కొండ కొంచెం అలా ఎక్కి జలపాతం ఉంటుంది, అక్కడ స్నానం చేసి రావాలి. బస్సులో ఎవరి సీటు మీద వాళ్ళ టిఫిన్ బాక్స్లో భోజనాలు, లంచ్లు అలా పెట్టేసుకున్నాం అనమాట. వెళ్ళాము, స్నానం చేసాం, బాగా అలసిపోయాం. 1 గంట 2 అయిపోయింది సార్. తిరిగి వస్తున్నాం, అందరికీ ఆకలేస్తుంది. ఒకసారి అనండి, అందరికీ ఆకలేస్తుంది. ఏమి లేదు, అప్పుడప్పుడు అయ్యగారులు ఇట్లా అనిపిస్తారు, ఎవరు నిద్రపోకుండా ఉంటారండి, కొంచెం చల్లగా ఉంది కదా బయట, అందుకని. వస్తున్నాం మేము, కొంచెం తొందరగా వస్తాను. నా పక్కన కొంచెం వాడు తిండిపోతానని కదా, తొందర వాడు మాస్టరే, తొందరపదరా ఆకలేస్తుంది, తొందరపదరా అంటున్నాడు. తమిళాయన. మేము వెళ్ళేసరికి ఘోరమైన సీన్ చూసాం మేము అక్కడ. వాడి బాక్స్ ఒకటి తీసుకుని తినేస్తున్నాడు. ఈడు అసలేం తినిపోతు, ఆకలేస్తున్న పద చూసుకుంటూ వెళ్తే ఆడొక స్పెషల్ బాక్స్ అనమాట. ఎవరికి లేదు, ఆడికి ఒక్కడికే ఉంది అటువంటి బాక్స్. ఆ బాక్స్ తీసుకొని మేము అటు నుంచి వస్తున్నాం. ఈడు ఒక సైడ్ కూర్చుని తింటున్నాడు అండి, మమ్మల్ని చూడట్లా, ఇలా కూర్చుని తింటున్నాడు. కరెక్ట్గా బాక్స్ చాలా క్లియర్గా కనపడుతుంది. వాడికి ఒక్కడికే ఉంది మొత్తం బైబిల్ కాలేజ్ మీద 300 మంది స్టూడెంట్స్. తినేస్తుంటే వీడికి ఇంకా అసలు ఎట్లా కోపం వచ్చేసిందంటే ఏమంటారు, అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. అని చంపేస్తానంటున్నాడు. ఆకలేస్తుంది అని చంపేస్తాను. నేను ఆగరా అంటున్నాను. అంటే మా ఫ్రెండ్స్ అనమాట. ఆగరా అంటే పరిగెత్తికెళ్ళి వాడి వీపు మీద మని కొట్టాడు, చాలా గట్టి కొట్టి. ఎట్లా సరిసాడంటే టాప్ అని సరిసాడు. కానీ దురదృష్టం ఏంటంటే వాడు పిచ్చోడు పాపం. కొట్టిన తర్వాత పాపం వాడు అంటున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, పిచ్చోడండి పాపం అంటే. పాపం చాలా జాలేసింది. ఆ రోజంతా బాధపడ్డాడు వాడు. తొందరపాటు, పక్కన వాళ్ళు చిటికే చెప్పండి, తొందరపాటు అన్నాడు ఒకసారి. హల్లెలూయా. తొందరపాటు మాట కానీ, అసలు తొందరపాటు ఎక్కడ ఉండదో తెలుసా? ఇంక మనం స్టార్ట్ కాలే. ఎక్కడ ఉండదో తెలుసా? తొందరపాటు ఎక్కడ ఉండదో తెలుసా? ఆలోచనలో ఉంటుంది. చెప్పండి, బుర్ర పెట్టుకో. తొందరపాటు ఆలోచనలో ఉంటుందని చెప్పండి. ముందు ఎక్కడ తొందరపడతాం? ఎక్కడ? బుర్రలో తొందరపడి, తర్వాత ఎక్కడ తొందరపడతాం? ఎక్కడ? నోట్లో అంటే మాటలో, తర్వాత పనుల్లో, తర్వాత రిజల్ట్లో. హల్లెలూయా. అర్థమైందా?
జాగ్రత్తగా గమనించాలి. అసలు ఏం జరిగింది, ఏంటి జీవితంలో ఎవరైనా ఏదైనా నష్టపోయారా అంటే అది తొందరపాటు వల్ల. మీకు యెఫ్తా గురించి చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. 14:12. కొంతమంది కోపాన్ని నమ్ముకుంటూ ఉంటారు, తమ నాలుకను నమ్ముకునే వాళ్ళు ఉన్నారని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది. వాళ్ళ మాటలను నమ్ముకుంటారు, వాళ్ళ నాలుకను నమ్ముకుంటారు, వాళ్ళ కోపాన్ని నమ్ముకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది చాలా భయంకరమైనటువంటిది. అది బాగుంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటా ఉంటారంటే, మనం కోపపడి పెద్ద పెద్ద కేకలేసి ఎదుటి వాళ్ళని మనం బెదరగొట్టచ్చు అనుకుంటారు. సామెతల గ్రంథం 14:12 చదవండి. ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు. అయ్యా తమరి పేరేంటి సార్? సుధాకర్ గారు. జాగ్రత్తగా రండి. సుధాకర్ గారి ఎదుట ఒక మార్గం ఉంది, అది బాగుంది అన్నాడు ఒకసారి. మళ్ళీ అన్నదే బాగుంది అనండి. బాగుంటే నచ్చుద్దిగా మనకి. అవ్వ కూడా పండి చూడంగానే బాగుంది అని రాసింది. అక్కడ రాసింది కనులకు ఇంపైనది, రమ్యమైనది, నోటికి రుచి అయినది అని అక్కడ రాసింది. జాగ్రత్తగా వినండి. ఎవరైనా ఒక్కని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. కాబట్టి సుధాకర్ గారు డ్యాన్స్ చేసుకుంటే వెళ్ళి అక్కడ టింగ్ వెళ్ళి బాబు ఏమనుకో బాక, నీ పేరు చెప్తే అందరూ ఎవరు నువ్వు పెద్ద బాస్ లాగా ముందు కూర్చున్నావుగా, అందుకే నీ మీదే ఎత్తన జోకు. అందరూ ఏమన్నా నవ్వకుండా, ఎవరైనా పేరు ఎత్తితే అసలు ఎవరు నిద్రపోరు. ఏమన్నాడు సుధాకర్ అన్నీ అంటారు. ముందు కూర్చున్నాడు ఎవరో తిట్టే ఉంటాడుగా, వాడికి మంచి ఆనందం. అయ్యగారు ఎత్తనాడు, బాగా వేయాలి. హల్లెలూయా. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడి మార్గము కలదు, ఇది రైట్ అని అనుకున్నారు. కానీ అది తుదకు, ఈయన సౌండ్ డౌన్ చేశాను, ఈయన మీద జోకేశానని. అయితే తుదకు అది మరణమునకు త్రోవదీయును. బాగుంది కదా, వెళ్తే చస్తావు. చిరిగే చెప్పండి ఒకసారి, నువ్వు పోతా జాగ్రత్త అని చెప్పాలి ఒకసారి. చెప్పవే అమ్మాయి, మీ ఇద్దరు పెద్ద దోస్తులా? అమ్మాయి నీ పేరేంటి? జోన్స్. చెప్పు, సరి చిరిగే చెప్పు. ఆ అమ్మాయిని భయమా చెప్పాలి. నువ్వు పోతావు అని చెప్పాలి. అబ్బాయి చెప్పాలి నువ్వు పోతావు. బైబిల్ చెప్పింది. ఎవరు చెప్పారు? అరే మాట్లాడండి అబ్బాయి, ఎవరు చెప్పారు? జాగ్రత్త పోతావు. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, కానీ చివరకు అది మరణమునకు త్రోవది. హల్లెలూయా. తొందరపాటు బాగుంటుంది, అది బాగుందనే ఆ తొందరపాటులోకి వెళ్తాం. తొందరపడి మాట్లాడేస్తారు, తొందరపడి అంటారు. ఎస్పెషల్లీ పెళ్ళైన వాళ్ళు అందరూ చేతుల పైకి ఎత్తండి. పెళ్ళై భార్య భర్త ఉన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి, తినగెత్తండి పైకి. జాగ్రత్త, మీరు ఈ అనుమానాలు గందరగోళం, ఈ క్యాండిడేట్ల సంపుతారు మొగలను పట్టుకుని. అబ్బా ఎంత నైస్గా నవ్వేవు. ఈ అమ్మాయి పేరేంటి? రిత్తిగా. మీ ఆయన ఉన్నాడు ఇక్కడ, అది పేడం తెస్తావా ఆయన్ని సబ్బు దుద్దినట్టు? హల్లెలూయా. జాగ్రత్తగా అండి. తొందరపాటికి ఒక నెంబర్ 1 గుర్తు ఏంటంటే అనుమానం పడతారు వాళ్ళు. దీని కథలోకి ఇంకా వెళ్ళలేదు, చదవండి. అది చదివారు కదా, ఇంకా ముందుకు వెళ్దాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. మీకు ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్పి అసలు కథలోకి వెళ్తాను. రెహబాము అనండి ఒకసారి. రెహబాము ఎవరో తెలుసా? అది సొలొమోను కుమారుడు. రెహబాము ఎవరు? సొలొమోను మహాజ్ఞాని. సొలొమోన్ బెస్ట్ ఏంటండి, అందరికీ చూడండి. సొలొమోన్ కాలంలో వెండి ఎక్కువైపోయి ఏం చేసుకోవాలో తెలియక పడేసేవాళ్ళు అంట. బైబిల్లో రాస్తుంది. బైబిల్ అబద్ధాలు చెప్పదు. సొలొమోను చక్రవర్తి మాట అన్నాడు ఒకసారి. ఈజ్ అన్ ఎంపరర్, బాదుషా అనమాట. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కప్పం కట్టేవాళ్ళు. డబ్బులు ప్రతి సంవత్సరం గిఫ్ట్ తీసుకురావాలి. ట్యాక్స్ కడతారా కట్టరా? ఇంటి పని కడతారా కట్టరా? ఎవరు మాట్లాడండి అబ్బాయి, కడతారా కట్టరా? అన్నిటికీ కడతారు ట్యాక్స్. అలాగే చక్రవర్తి కూడా ట్యాక్స్ కట్టాలి, దాన్ని కప్పము అంటారు. చెప్పండి. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ సొలొమోను దగ్గరికి బంగారం వెండి తీసుకొస్తే ఆయన దగ్గర ఎక్కువైపోయి, ఆ రాజ్యంలో ఎక్కువైపోయి వెండిని బయట పడేసారని రాస్తుంది బైబిల్లో. చదవండి ఈసారి. ఇప్పుడు కాదు, ఇప్పుడు మన సొలొమోను గారి గురించి కాదు రాసేది, మనం చదివేది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంత అభివృద్ధి చెందడానికి కారణం ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. నేను పైకి రావాలని వాళ్ళందరూ చేతులు పైకి ఎత్తండి. రావు నువ్వు, నీ పేరేంటి? మరి నువ్వు రావా? మరి కుదంత ఎంత ఎత్తేవండి? ఎత్తాలి, దింపొద్దు.
నేను పైకి రావాలి అని చెప్పండి ఒకసారి. మళ్ళీ చెప్పండి ఒకసారి. పక్కన వాళ్ళు చెప్పండి, కష్టపడి పని చేయని చెప్పు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సొలొమోను కాలంలో అసలు ఎవ్వరు రే పని చేస్తావా లేదా, అసలు సొలొమోను ఈ విషయాన్ని ఎంతగా పట్టించుకున్నాడంటే, మీరు బాగా సొలొమోను గారి గురించి చదివారో లేదు, ఆయన 3 నెలలకి 6 నెలలకి సంవత్సరానికి షిఫ్ట్లు పంపించేవాడు. కానీ సొలొమోనుకి ఎదురు తిరగడానికి ఎవరికి ధైర్యం లేకపోయింది. ఆయన చనిపోయాడు. సొలొమోను గారు చనిపోయాడు. ఇటు రావయ్యా, ఈయన రెహబాము, నువ్వే రా. ఈయన పేరేంటి? నా పేరు రెహబాం అని. నా పేరు రెహబాం. రెహబాం. మా నాన్న చచ్చిపోయాడు, నాకు చాలా రాజ్యం వచ్చింది అనుకున్నాడు. కానీ వెనకాల దోస్తులు ఉన్నారు, పనికిమాలిన దోస్తులు ఉన్నారు. మనందరికి కూడా పనికిమాలిన దోస్తులు ఉంటారు, వాళ్ళు మనల్ని ముంచేసేది. పక్కన వాళ్ళు చెప్పండి, నీ దోస్తు నేను ముంచేస్తాడు, జాగ్రత్త అని చెప్పండి. చెప్పరండి. ఇప్పుడు యేసుప్రభుని ముంచేసింది యూదా ఇస్కరియోతు కాదా? మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు. హలో, ముద్దు పెట్టుకుని మరీ ముంచాడు. పక్కనోడు ఎవడో, అసలు శత్రువు ఎప్పుడు నేను దెబ్బతీయలేడు. ఎవడన్నా మోసం చేస్తే ఎవరు చేస్తారు? నీ దోస్తే. చిటికే చెప్పు. దేవుడు ఏమన్నాడు తెలుసా? జంతువుల గురించి జాగ్రత్త అనలా. యేసుప్రభు ఏమన్నాడంటే మనుషులను గురించి, పాముల గురించి జాగ్రత్త పడమనలా. కుక్కలు ఉన్నాయి జాగ్రత్తని బోర్డు పెడతారు, దాని గురించి అనలా. ఎవరి గురించి అన్నాడు? చిటికే చెప్పు, మనుషుల గురించి జాగ్రత్త. 2 సార్లు చిటికే చెప్పు, దోస్తుల గురించి మరీ జాగ్రత్తను. వాడి నిన్ను ముంచేది. మనవాడి పేరేంటి? రెహబాము. రాజయ్యాడు, మంచిది ఎట్లాను ఐఎమ్ కింగ్ అని ఒకసారి అన్నాడు. తొందరపాటు ఎక్కడ స్టార్ట్ అవుద్ది? వీడికి అనుమానం వచ్చింది, వీళ్ళ స్నేహితులకు అనుమానం వచ్చింది. మరలా చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి. పెద్ద పెద్ద సంస్థల పక్కన, అయ్యగారుల పక్కన చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ అయ్యగారులు ముంచేవాళ్ళే. అయ్యా బాబు ఏమనుకోవద్దు, అయ్యగారి పక్కన చాలా మంది ఉంటారు. ఇప్పుడు శిష్యుల్లో చాలా మంది ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళలో ఒకడెవడో ఉన్నాడా లేదా? ఇప్పుడు ఈ 11 మంది కోపం వస్తే నేనేం చేయను? వాడు ఉన్నాడా లేదా? నానా మీరందరూ అయ్యగారి పక్కనే ఉంటారు, ఏమనుకోపోకండి. బట్ దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఆ ఇస్కరియోతు యూదా నువ్వో కాదో నాకు తెలియదు, కానీ యూదా మాత్రం ఉంటాడు ప్రతి చోట. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ అని. ఇప్పుడు సుధాకర్ భయపడిపోయి నేను చెప్పలేదు అనుకో, నన్ను పొమ్మంటాడు దేవుడు. రే పోరా, నువ్వు మంచిగా వాక్యం చెప్పలేదు అంటాడు. అర్థమవుతుందా మీకు? ముంచేవాడు పక్కనే ఉంటాడు. మళ్ళీ అన్నాడు ఒకసారి, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు పిలిచారు, అరే హానును, నాకు ఇదేదో అనుమానంగా ఉంది, నాకు చాలా అనుమానంగా ఉంది అనండి ఒకసారి. మళ్ళీ చెప్పండి ఒకసారి. మళ్ళీ చెప్పండి ఒకసారి. అసలు అనుమానం పడేవాడే సైతాను. అనుమానం పడేవాడు చాలా జాగ్రత్త గమనించాలి. అనుమానం పడకూడదు, దేవుడి మీద ఆధారపడాలి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదవండి అన్న. వాళ్ళు ఏం చెప్పారంటే, అనుమానం వస్తే వినండి. తొందరపాటు అనండి ఒకసారి. తొందరపాటు ఎక్కడ మొదలవుద్ది అంటే క్రియారూపకంగా. తొందరపాటు ఎక్కడ ఉంటుంది? ఆలోచనలో, హృదయంలో ఉంటుంది. చూడండి, ఆలోచన అంటగానే మనసులో ఉంటుంది. ఆత్మకేమో మనసులో ఉంటుంది, శరీరానికేమో హృదయంలో ఉంటుంది. నేను చెప్పిన వాక్యం మీరు మర్చిపోయి ఉంటారు. అప్పుడు శరీరాన్ని హృదయం నడిపిస్తుంది, ఆత్మనేమో మనసు నడిపిస్తుంది. అనుమానం ఎక్కడ ఉంటుంది? ఇక్కడైతే మనసులో, ఇక్కడైతే హృదయంలో. శరీరంలో అయితే హృదయంలో అనమాట. జాగ్రత్తగా వినండి. ఆ అనుమానం, తొందరపాటు పడటం ఎప్పుడు మొదలవుద్దంటే, ఆ తొందరపాటు నిజమవడం ఎప్పుడు మొదలవుద్దంటే అనుమానం పడినప్పుడు. హల్లెలూయా. అనుమానం పడినటువంటి వాడి యొక్క నెంబర్ 1 చెడ్డ లక్షణం ఏంటంటే అవమానపరుస్తాడు. భార్యాభర్తలకి గొడవ వచ్చింది. ఒక అమ్మాయి ఉంది ఇక్కడ, ఒక అబ్బాయి అన్నాడు. ఈ అమ్మాయికి అనుమానం వచ్చింది, మా ఆయన ఏదో చేస్తున్నాడు. అది అన్నం పెట్టేటప్పుడు అంటది,
నన్ను పట్టించుకోవట్లే ఊళ్ళందరూ పట్టించుకున్నామంట. అయ్యగారి దగ్గరికి వెళ్ళి అంటది, రాజపాల్ అయ్యగారు అండి అందరూ ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించలేదంటది. మీరన్నా బుద్ధి చెప్పండి అంటది. అంటదా లేదా? అంటారు. జాగ్రత్తగా వినండి. అనుమానం పడేవాడు అవమానపరుస్తాడు. ఈ మాట చెప్పండి. జాగ్రత్తగా వినండి. అవమానం కానీ పరిచేరా నిద్రపోతున్నటువంటి పులిని మన నిద్ర లేపినట్టే. ఆడవాళ్ళు జాగ్రత్త. తన్నులు ఖచ్చితంగా తింటారు వీళ్ళు, ఖచ్చితంగా. ఒకసారి కాదు, పద్దా తింటారు. ఆడికి కోపం వచ్చే వాళ్ళ పెళ్ళిని కొడతాడు అంటే మళ్ళీ 2 అంతల అనుమానం పెరుగుద్ది. డోసు పెంచుతారనమాట అనుమానం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. వీడు కూడా ఏం చేశాడంటే అనుమానం ఎక్కువైపోయి అవమానపరిచాడు. 4వ వచనం చదవండి సార్. అంతటా హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగం గడ్డము కొరికించి. అసలు ఎంత ఘోరం అంటే చూడండి, యూదులకి గడ్డం లేకపోవడం ఎంత భయంకరమో. ఇక్కడ పెంతెకొస్తు వాళ్ళని కొంచెం నేను విమర్శించాలి. నేను పెంతెకొస్తు కాదని కాదు, వినండి. అసలు ఈ గడ్డాలు మేసాలు తీయడం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే బైబిల్లో స్టార్టింగ్లో ఉన్న వాళ్ళందరూ గడ్డాలు మీసాలు పెంచుకునే వాళ్ళే. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏమంటే హల్లెలూయా. బైబిల్లో యూదులు గడ్డం తీస్తారా, మీసం తీస్తారా? మరి ఎక్కడి నుంచి అసలు ఆదిమ సంఘం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? యూదుల్లో నుంచి. మరి ఈ మీసాలు తీసడం ఎవరు నేర్పించారు? నాకు అర్థమే కాల. దానికి ఏదో 1,00,000 కథలు చెప్తారు కానీ బైబిల్ పేజ్ చూపించమని నాకు. నేను వాళ్ళకి ఎగైనెస్ట్ కాదు, ఐఎమ్ సారీ. నేను మీ అందరికి వందనాలు చెప్తున్నాను బాబు, నేను ఎగైనెస్ట్ కాదు. ఎలా వచ్చిందో చెప్తే మీరు ఇప్పుడు స్టన్ అయిపోతారు, గుడ్లు పీకేసుకుంటారు. అయితే నా సబ్జెక్ట్ అది కాదు. సైతాను ఎలా ప్రవేశించి ఎలా దేవుడి యొక్క మార్గాలు ఎలా వక్రపరిచాడో తెలిస్తే మీకు మైండ్ పోద్ది అనమాట. హల్లెలూయా. అని వాళ్ళు తప్పు చేస్తున్నారో తప్పేం కాదు, వాళ్ళ పెద్దవాళ్ళు అలా నేర్పించారు. క్రైస్తవులు మొట్టమొదట యూదులు క్రైస్తవులుగా మారారు, అవునా కదా? ఎవరు మాట్లాడరా? వాళ్ళ నుంచి అన్ని పరంపరలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. గడ్డం తీస్తే అసలు గడ్డం లేకపోతే యూదులు పెళ్లి చేసుకోరు, ఆడపిల్లలు పెళ్లి చేసుకోరు వాడిని. ఎవడికి నైస్ గడ్డం ఉంటే వాడికి చాలా మంది లవ్ లెటర్ రాస్తారు. నిజమే చెప్తున్నాను, అబద్ధం ఆడుతున్నాను అనుకున్నారు. ఎవడికి బైబిల్ బాగా వస్తే వాడిని ఎక్కువ మంది వివాహం చేసుకుంటారు. ఈవెన్ టుడే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మోతీ కాఫర్ అని, బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఇజ్రాయెల్లోనే ఉంటాడు. ఈజ్ ఎ బిగ్ మ్యాన్. నేను ఆయనతో పర్సనల్ అడిగాను ఒకసారి. ఇజ్రాయెల్ వెళ్ళి నేను 30 రోజులు ఉన్నాను. వెళ్ళినప్పుడు ఏమంటే మీరు బతకడానికి ఏం చేస్తారంటే ఏం చేయమన్నాడు. నేను నవ్వాను. అదేంటంటే మేము బైబిల్ చదువుతాం సార్, ఎంత బాగా బైబిల్ చదివితే అంతమంది ఆడపిల్లలు ప్రేమిస్తారు సార్, వాళ్ళు పని చేస్తారు, మేము బైబిల్ చదువుతాం అన్నారు. నిజంగానే మగోడు పని ఏంటంటే దేవుడి వాక్యాన్ని ధ్యానించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారు. కావాలంటే అడగండి, మీకు ఎవరైనా తెలిసిన ఉంటే అడగండి. ఎనీవే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, గడ్డం తీయటం అనేటటువంటిది ఇట్ ఈస్ అన్ అన్థింకబుల్ గ్రేవ్ మిస్టేక్ అనమాట యూదులకి. అటువంటిది ఈ హానూను వాళ్ళ గడ్డాలు గొరిగిచ్చి ఇంకా ఘోరమైన పని చేశాడు. ఏం చేశాడు సార్? వారు తొడుక్కునే బట్టలను నడుముకి పిర్రల మట్టుకు కత్తిరించి నడుము వరకు కత్తిరించేసాడు. కిందంతా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ అని కనిపిస్తుంది. ఎంత అవమానమో చూడండి. అమ్మాయిలు జాగ్రత్త, ఇదిగోటి చూడండి అబ్బాయి, మళ్ళా చెప్తున్నాను, ఇదిగో పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు తొందరపడొద్దని చెప్పండి ఒకసారి. ఈ ఎందుకు రాశాడు బైబిల్లో? దేవుడు అని పిచ్చోడా? ఎందుకు రాశాడనంటే మనము కూడా అలా చేయకుండా ఉండాలని. తీయాల్సిన అవసరం లేదు. కొరింథీయులకు రాసిన పత్రికలోను, రోమీలకు రాసిన పత్రికలోను 2 చోట్ల ఏమని రాయబడి ఉందంటే, ఈ సంఘటనలు వారికి దృష్టాంతములుగా సంభవించి మనకు బుద్ధి కలుగుటకై ఈ యుగమందున్న మన కొరకు రాయబడెను అని రాస్తుంది. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, జాగ్రత్త. నీ దోస్తే నిన్ను ముంచుతాడు. ఇంకో ఉదాహరణ చెప్పి ముందుకెళ్ళిపోతా. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడా లేదా? ఆయన ముంచింది ఎవరు?
దోస్తులే. ఎవరు? అంతేగా. అరే ఏంట్రా మీ నాన్న ఎదగోలా, డబ్బు తీసుకుపోదాం అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త, దోస్తు నీ కొరకు ప్రాణం పెట్టాలి. తప్పిపోయిన కుమారుడిని ఎందుకు దేవుడు రక్షించాడో తెలుసా? ఒక చిన్న మాట, అంటే చాలా కారణాలు ఉన్నాయి, వేరే సంగతి, కానీ పశ్చాత్తాపం ఎన్ని ఉన్నాయి, కానీ వాడి సొంత డబ్బు ఇతరులకు ఖర్చు పెట్టాడు, పక్కన వాళ్ళది కాదు. చెప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? పోతే పోయిందని నా డబ్బే ఖర్చు పెట్టాడు. ఆడిది ఈడిది ఖర్చు పెట్టలా. దేవుడు అతని హృదయాన్ని చూశాడు. అరే ఇతను తన డబ్బే ఖర్చు పెట్టి నష్టపోయాడు. ఆ దోస్తుని మీరు నమ్మొచ్చు. ఎవరైతే వాళ్ళ సొంత డబ్బులు నీకు ఖర్చు పెడతారో, అర్థమవుతుందా, వాళ్ళు చాలా విశ్వాసపాత్రులు. ఎప్పటికైనా నిన్ను వాళ్ళే తెలుస్తారు. నీకు పక్కన అది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది ఇప్పిస్తాను, అది ఇప్పిస్తాను. దే ఆర్ నాట్ రైట్ ఫెలో. హల్లెలూయా, హల్లెలూయా. సరే ముందుకెళ్దాం. చూడండి ప్రియ, ఒకటి స్త్రీల గురించి ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం. లేడీస్ చాలా జాగ్రత్తగా వినండి. గొప్పోళ్ళు అవ్వాలనుకుంటే జాగ్రత్తగా వినండి. నెనరు గల స్త్రీ ఘనతనందును. అమ్మాయి ఎవరన్నా గొప్ప అమ్మాయి అవ్వాలంటే చాలా కామ్గా ఉండాలంట. చెప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎవరు మాట్లాడతలేదండి? హల్లెలూయా. పక్కన వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వండి, ఒకళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వండి. పైకి రావాలంటే మెలగొండ మౌనంగా ఉండాలండి. ఒకసారి ఆ పసుపు అమ్మాయి అంటలేదు నువ్వు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. పైకి రావాలంటే మౌనంగా ఉండు. నెన్నరు, అర్థమైందా? మౌనం, ఓర్పు, ఆలోచించి మాట్లాడుతున్నమాట అమ్మాయి. ఏది పడితే అది కాదు. కొంతమంది పని అసలు వెనకముందే మాట్లాడతారు. కొంతమంది వెనకముందే మాట్లాడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. 12వ అధ్యాయం 4వ వచనం సామెతల గ్రంథంలోనే. జాగ్రత్తగా వినాలి. తర్వాత బాగా పోట్లాడుతూ ఉంటుంది. అమ్మాయిల గురించి చాలా మాటలు రాస్తాను. సామెతల గ్రంథంలో చదివారో లేదు. బయట వర్షం వస్తుంది, బాగుంటుందా అక్కడ నిలబడటం? దానికన్నా బ్యాడ్ అంట గొడవ చేసే భార్య. నిజం, బైబిల్లో రాసింది. రోజు పంచపక్ష పరమాణాలు. హలో సుధాకర్, మీ ఆవిడందా ఏమని అనుకుంటుందా మళ్ళీ? రోజు పంచపక్ష పరమాణాలు ఇల్లున్నా కన్నా ఎక్కడో చెట్టు కింద వెళ్ళి మెలగొండ సద్దనం తినడం బెటర్ అని బైబిల్ రాసింది. ఆ ఇంట్లో గొడవ పడే భార్య ఉంటే, గయ్యాలి భార్య జోరున కురిసే వానతో, దానికన్నా బ్యాడ్ అని రాశాడు దేవుడు. ఇందాక చదివిందేమో ఎముకలకు ఇంగ్లీష్లో చెప్పమంటారా, క్యాన్సర్ అని రాసింది. హలో ఆడోళ్ళు, అనుమానం పడే అమ్మాయి అనుమానం పడే పెళ్ళం ఎముకలకి క్యాన్సర్. నేననలేదు, ఎవరన్నారు? దేవుడండి. ఎవరన్నారు? ఇప్పుడు పడతారా అనుమానం? అంటారు కానీ మానరు. అందుకనే తెలుగులో సామెత ఉంది, అనుమానం ముందు పుట్టి తర్వాత ఆడది. హల్లెలూయా. ముందుకెళ్దాం. చూడండి, ఈయన అనుమానించారండి. అనుమానించాడు, అది నిజం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుమానం వస్తే ఏం చేయాలి? మాట చెప్పి ముందుకెళ్తాను. అనుమానం వస్తుంది, అందరికి వస్తుంది. ఎవరికి రాదు? అందరికి వస్తుంది కదా. వస్తుందా రాదా? ఇప్పుడు వీళ్ళందరికి మొట్టిగా లేసినటువంటి అసలు మాట్లాడతలేదు ఎవరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు స్తోత్రం చెప్పదు, నువ్వు పోతావు. నేనేం చేయను, ఇది వాక్యం. రోడ్డు రోలర్ వస్తుంది, నాకు నచ్చలేదండి, తొక్కేద్దు నేను. నువ్వు మర్యాద వంగేవా, పక్కెళ్ళేవా, సరే నేను నల్లాను అనుకో, ఏం చేస్తావు? పోతావు. హల్లెలూయా. అనుమానం ఉంటుంది. మగవాళ్ళకైనా అనుమానం ఉంటుంది, ఆడవాళ్ళకైనా ఉంటుందా ఉండదా? ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. తీయొద్దు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం రాసుకోండి చాలు. యోసేపు గారికి అనుమానం వచ్చింది మరియమ్మ గారి మీద. ఆల్రెడీ ఆమె 3 నెలల ప్రెగ్నెంట్. అనుమానం వస్తుందా రాదా? వచ్చింది. ఏం చేశాడు? అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు ముందు. ఏమండి సార్, అవమానపరచకూడదు ఆడవాళ్ళని. చాలా జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు ఎంత పెద్ద మిస్టేక్ చేసినా దేవుడికి హ్యాండ్ ఓవర్ చేయండి. ఆయనకి తెలిసి ఎలా గుండి చేయాలో.
నువ్వు కత్తిరిస్తే జుట్టే కత్తిరిస్తావు, జడే కత్తిరిస్తావు, ఆయన మొత్తం షేవింగ్ చేస్తాడు ఆయన నైస్గా. హల్లెలూయా. ఇప్పుడు ఆడమ్మాయి మీద కోపం వచ్చి 2 లెంపకాయలు వేసి జుట్టు కత్తిరించేసేవాళ్ళు లేరా? ఎవరు మాట్లాడరే? జుట్టు అంటే వాళ్ళకి ఎంతో ప్రేమ. నా జుట్టు రాలిపోతుంది, నా జుట్టు రాలిపోతుంది, నా జుట్టు రాలిపోతుంది. నేను ఒక అమ్మాయి ఫోన్ చేసింది మా సంఘం నుంచి, మంచి అందగత్తే బాగుంటుంది అమ్మాయి. అయ్యగారు ఒక మాట అడగనా? ఏంటన్నాను. మరి నువ్వు అక్కడే ఉన్నావుగా, అక్కడ ఆదివాసి తేలు అంటే నూనె దొరుకుద్ది అంట, కొంచెం తీసుకొస్తావు బాబా అంట. ఎందుకమ్మా అన్న. నా జుట్టు అంతా రాలిపోతుందండి అన్న. మంచి అమ్మాయి, అందంగా ఉంటుంది, పెద్ద జుట్టు ఉంది. అమ్మాయి పేరు గీత, చిన్న గీత, ఇంకో పెద్ద గీత కూడా ఉంది. హల్లెలూయా. వాళ్ళకి ప్రేమ ఎక్కడ లేని ప్రేమ, జుట్టు అంటే ప్రేమ. ఏంటి మీకు ఇంకో విషయం తెలుసా? అసలు మీరు చెడ్డోళ్ళు అయినందుకే మీ జుట్టు ఊడిపోద్దని బైబిల్లో రాసింది ఎప్పుడన్నా చదివారా? నా పుస్తకంలో ఉంది, చదువుకోండి. నిజంగానే ఆడపిల్లలు జుట్టు ఎందుకు కూడద్ది అనేది యెషయా గ్రంథంలో రాసింది. నా పుస్తకాలు వస్తున్నాయి చాలా. మీకు అనుమానం ఉంటే ప్రార్థన చేయాలి అంతే. లెట్ గాడ్ యాక్ట్. దేవుడిని పనిచేయనివ్వండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇక్కడ చాలా డేంజర్ అయిపోయింది. వాళ్ళు వచ్చింది వేగు చూడటానికి కాదు. 5వ వచ్చింది చదవండి సార్ ఒకసారి. ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుష్యులు బహుసిగ్గునొందిరని. ఏమండి అసలు ఎంత ఘోరం అండి. గడ్డం సగం గొరిగి బట్టలో సగం తీసేసి పంపిస్తున్నాడంటే నీ పేరేంటయ్యా? సుధీర్ ప్యాంటు తీసి పంపిస్తున్నావు అనుకో, తమ్ముడు మంచోడు, నేను నిన్ను అంటలేదు అసలు. అంటే అది మనకు అర్థం అవ్వాలని కొంచెం ప్రాక్టికల్కి తీసుకొస్తున్నాను నేను. తమ్ముడు అందగాడు, నైస్, లడ్డూలాగా ఉన్నాడు. మీరు అర్థం చేసుకోండి అసలు ఎంత అవమానం. అయ్యల్లారా, ఇదిగో అయ్యల్లారా, అమ్మల్లారా. ఆ అనుమానం అనేటటువంటిది ఎంత భయంకరం. ఎందుకు దేవుడు రాశాడంటే, నువ్వు తీయట్లేదు కానీ మీ ఆయన్ని ఫ్యాంట్ తీసి రోడ్డు మీద నడిపిస్తున్నట్టు లెక్క. కొంతమందికి మంచి ఆనందంగా ఉంది, మా ఆయన జాగ్రత్తగా ఉండండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం ఒకసారి. నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. జాగ్రత్త. అనుమానం పడేవాడికి ఇల్లు ఒళ్ళంతా గర్వమే రీతిగా. పాప నేను అన్నాను, అమ్మాయిని ఏమనొద్దే, కొంచెం అలవాటైందని ఆ అమ్మాయి పేరు అంటున్నాను. హల్లెలూయా. ఈ అనుమానం పడేవాడికి విపరీతమైన గర్వం. చెప్పండి ఒకసారి. అనుమానం పడేవాడికి నాశనమునకు ముందు గర్వం అంటే ఇంకో చోట ఇలా రాస్తుంది. గర్వము వెళ్ళేటప్పుడేమో గుర్రం మీద వెళ్ళదంట, వచ్చేటప్పుడు దేక్కుంటా వస్తుందంట. బైబిల్ రాస్తుంది. వెళ్ళేటప్పుడేమో అనుమానం పడింది, 4 పీకేడు, ఎలా వస్తుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. కానీ వీడికి భయం వేసింది. ఇప్పుడు దావీదు అంతటి వాడితోటి గొడవలు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు అనుమానం వచ్చేసింది. అనుమానం వస్తే బ్రెయిన్ పనిచేయదు. ఈ మాట అనండి, అనుమానం వస్తే బ్రెయిన్ పనిచేయదు. అందరూ చెప్పాలి ఈ మాట. హల్లెలూయా. భర్త మీద అనుమానం వచ్చింది. భర్తను చూడంగానే ఏం గుర్తొస్తుంది? అనుమానమే. అయ్యో నా భర్త, అయ్యో పాపం అనిపిస్తుందా? వాళ్ళు ఏం చేసినా అనుమానమే. మగపిల్లలు కూడా ఉంటారు కొంతమంది, వాళ్ళు ఎవరితో మాట్లాడినా అనుమానమే, ఏం చేసినా అనుమానమే. చేయి చేసుకునే మగపిల్లలు కూడా ఉన్నారు చాలామంది. అయ్యో చాలా తప్పది. సరే వీళ్ళు ఒక మాట చెప్పనివ్వండి, ఈ మాట చెప్పి ముందుకెళ్తాను. తొందరపాటు ఉంటే భయంకరమైనటువంటి తప్పులు చేస్తారు, అవమానం చేస్తారు. వాడికి నేను లైఫ్లోనే మర్చిపోలేడు. మీకు అర్థమవుతుందా? భయంకరమైన తప్పులు, తొందరపాటు, అనుమానాలు తీసేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీడికి టెన్షన్ వచ్చేసింది. ఎవరికి? హానూనికి. అయ్యా చదవండి.
6వ వచనం చదవండి. దావీదు- ఐదో వచనం చదవండి. ఈ సంగతి దావీదునకు వినపడినప్పుడు వెంటనే వీళ్ళు ఏంటి, మన ఈ కుర్రోళ్ళందరూ ఏం చేశారంటే, ఇక్కడ అంగీలు వేసుకెళ్తారు కదా, యూదులు అంగీలు వేసుకెళ్తారు కదండి, అంగీలు సగం సగం తీసేశారు, ఏమి లేవు, బట్టలు లేవు, కింద అంతా కనిపిస్తుంది, అవమానకరంగా వాళ్ళు రోడ్లమ్మట నడుచుకుంటూ వెళ్తున్నారు. అవమానమా కదా? అవమానం. పైగా ఇటువంటివి ఉంటే చూడటానికి ఎగబడతారు జనం. చాలా అవమానం జరిగింది. ఊరు బయటకు వచ్చారు. ఊరు బయటకు వచ్చినాక ఎలాగోలా కబురు పెట్టారు వాళ్ళకి, దావీదు అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. ఎరా మీ నాన్న చచ్చిపోయాడని పోన్లే అని నీ కన్నీరు తొడవడానికి నేను మనుషులు పంపితే, చూడండి అనుమానం పడేవాళ్ళు ఎంత గొప్ప 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 తప్పు చేస్తారో, ఎంత భయంకరమైన తప్పులు చేస్తారో చూడండి. దయచేసి అస్సలు తొందరపడద్దు. మళ్ళీ ఇంకోసారి చెప్పండి, అస్సలు తొందరపడద్దు. తొందరపడితే అనుమానం వస్తుంది, అనుమానం వస్తే అవమానం వస్తుంది, అవమానం వల్ల దేవుడు నీకు సాయం చేయడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా ఇతరులను అవమానిస్తే దేవుడు వాళ్ళ పక్షాన పనిచేయడు. ఈ మాట చెప్పండి నోటితోటి. ఎవరైనా ఇతరులను అవమానిస్తే దేవుడు వాళ్ళకి సహాయం చేయడు. మీరెవరిని అవమానించకూడదు. యోసేపు మరియమ్మ గారిని అవమానించాడా? అవమానపరచనొల్లక. అప్పుడు దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. భయం వేసిందేక దావీదుకి తెలిసిపోయింది. దావీదుకి ఎక్కడ లేని కోపం వస్తుంది. అసలు వాడిని చంపేస్తాను అనుకుంటున్నాడు. ఏమండి, భయం వేస్తా ఇదా? భయం వేస్తా ఇదా? భయం వేసినవాడు ఏం చేస్తాడు చెప్పండి. ఇప్పుడు హాస్టల్ ఉంది కదా, ఎక్కడ మీరు ఇప్పుడు పిల్లలు ఎక్కడే పడుకుంటారా? ఎవరు మాట్లాడరా? పడుకుంటారా లేదా? ఎవరు ఒక అమ్మాయి చేతి పైకి ఎత్తండి. ఎవరు ఇక్కడ పడుకునే అమ్మాయి? నీ పేరేంటి అమ్మాయి? జ్యోతి. ఓకే. రేపు 2వ తారీఖు పడుకున్నారు. జ్యోతి 1 గంటకు బయటకు వచ్చింది. నల్లగా ఒక ఆకారం ఆమె మీదకి వస్తుంది. ఏం చేస్తుంది? ఏమండి, ఏం రాలా, ఆమెకు అట్లా అనిపించేసింది, ఏదో వచ్చేస్తుంది మీద. కానీ పరిగెత్తికెళ్ళి పక్కన మీద పడి, అక్క దెయ్యం వచ్చింది అంటదా అంత. ఎవరు మాట్లాడరా? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పు. వీళ్ళు ఏమక దెయ్యంగా ఆమెక దెయ్యం, మొత్తం అందరు దెయ్యం పట్టేసి పెద్ద పెద్ద కేకలేస్తారే రా. మా దగ్గర హాస్టల్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది హాస్టల్లో. ఇప్పుడు ఒక 40 మంది పిల్లలు ఉన్నారు. అప్పుడు 125 మంది పిల్లలు ఉండేవాళ్ళు, ఆడపిల్ల మగపిల్లలు ఉండేవాళ్ళు. వేసవకాలం అని పైన పడుకుంటాం డాడీ అంటే, పోండ్రా పైన పడుకోండి అన్నాం. దాని పేరు లుక్కీ మున్ని. అస్సాం పిల్ల, తెల్లగా ఇంగ్లీష్ దానిలాగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంది మా దగ్గరికి. అదే పెద్ద అయిపోయింది ఇప్పుడు, జస్ట్ పెళ్ళి అవుతుంది అనమాట ఇప్పుడు. లుక్కీ మున్ని. దాని మీద ఒక ఎండాకు పడిందంట. ఎండాకాలం ఆకులు ఎండుది కదమ్మా. వీళ్ళు పైన పడుకుంటే ఒక అశోక చెట్టు ఉంది అయ్యగారు, ఒక ఎండాకు అని దాని మొహమే పడింది. తమ్ముడు ఎమ్మటే దానికి దెయ్యం గుర్తొచ్చింది. అమ్మో దెయ్యం అని పెద్ద కేకేసింది హిందీలో. బూత్ 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 అంటుంది. పక్కన వాళ్ళు ఆగుతారా? బూత్ జీట్ బూత్ 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 అంటే ఊరందరూ వచ్చారు. నేనేమో హాయిగా నిద్రపోతున్నాను ఏసీలో. ఊరందరూ వచ్చి గేట్లు కొడతారు. డట ఏంట ఎట్లా ఉందంటే, ఒక ఊరందరూ వచ్చి మనల్ని కొట్టేస్తాకు వచ్చారు. నాకు ఎట్లా ఉంది? నేను లేచి కంగారు పడిపోయి, అది ఏం జరిగిందో ఏంటంటే, పైన చూడరా బాబు పిల్లలు ఏదో అయిపోతున్నారంటే చూస్తే ఎట్లా ఉందంటే, ఏదో ఒక రూమ్లో తల వేసి ఒక 2 తాసుపాములు వదిలేమనుకో, పెద్ద 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 కేకలు వేసేస్తున్నారన్నమాట. ఇప్పుడు కోళ్ళపారలో ఏమైనా కుక్కలు వదిలేమనుకోండి, ఇవి ఆ కోళ్ళని అట్లా చేస్తున్నారు. నేను పైకి వెళ్ళా, ఒరే ఆగన్నాను, నీ పేరేంటి? సుధీర్. ఆగండి. ఆగట్లా. జెరోబామ్ ఆగన్నాను, రేబామ్ ఆగని. ఆగుతున్నాడా? ఆగట్లా. పిల్లని కొట్టాను ఒకడిని, ఆగాడు. ఎందుకు అరుస్తున్నాడు? నాకేం తెలుసు సార్, ఈడు అరుస్తున్నాడు అంటున్నాడు. ఆని కూడా కొట్టే, ఇంకొక అమ్మాయిని కొట్టే, 4 కొట్టేపాటికి అందరు సైలెంట్ అయ్యారు. ఎందుకు అరుస్తున్నారా అని అడిగితే, నాకు తెలియదు సార్, దెయ్యం అంట, ఇటు చెప్పాడు, ఇది చూశాడంట అంటున్నావు. ఏ స్థితి ఎందుకు అరుతున్నావు అంటే, రిత్తిగాకు దెయ్యం కనపడింది అంకుల్, అందుకని అరిచాను. ఏ రిత్తిగా ఎందుకు అరుస్తున్నావు అంటే, ఆ అమ్మాయి పేరేంటి? ఎప్సీబా దెయ్యాన్ని గ్యారంటీగా చూసిందంట అంకుల్ అంటుంది. మొత్తం అందరిని అడిగితే దీని దగ్గరికి వచ్చా, లుక్కిమని దాని దగ్గరికి. పాపాజీ దెయ్యమే మరి నా మీద బెడ్ వేసింది అంది. ఏదే బెడ్డ అన్న. ఆగది చూపిస్తుంది, ఇదే వేసింది అంటుంది.
నిజంగానే జరిగింది. ఊరందరూ వచ్చారు. హల్లెలూయా. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. అవమానం చేస్తుంది. అవమానం తర్వాత వచ్చే భయం అంతా ఇంత కాదు నీకు. ఇక అది నిన్ను షేక్ చేసేస్తుంది అనమాట. అప్పుడు జరిగే స్టెప్స్ చెప్తున్నాను చూడండి. వెంటనే వెళ్ళి స్నేహితులను తీసుకొస్తారు సపోర్ట్కి. అవునా కదా? ఎవరు మాట్లాడరా? ఇప్పుడు నిన్ను ఎవడో కొడతానన్నాడండి. నీ పేరేంటయ్యా? వరకుమారిని ఎవడో కొట్టాడు రోడ్డు మీద. వరకుమారి వెళ్ళి ఎవడో కొట్టాడు. వరకుమారి తెలియదు ఆడు పెద్ద గోండా అని. ఆడు ఒక 50 మందిని వేసుకొస్తే మనోడు లోపల నెంబర్ 1 నెంబర్ 2 అంటూ ఉంటాడు. భయం వేస్తా లేదా? ఇప్పుడు ఈ హానూని పరిస్థితి అలాగా. దావీదు కోపం వచ్చింది. ఆడు పని చెప్తానన్నాడు. అన్నాడు ఒకసారి నోటితోనండి. హల్లెలూయా. వాడు పని చెప్తానన్నాడు. దావీదు మహాశూరుడు, సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడని అహీతోపేలు అంటాడు. దావీదు గురించి మాట్లాడినప్పుడు దావీదు కొడుకు దావీదుని వెళ్ళగొడతాడు కదా. అబ్షాలోము వెళ్ళగొట్టినప్పుడు అహీతోపేలు అబ్షాలోము పక్షంలో ఉంటాడు. మీ నాన్న సంగతి నీకు ఏం తెలుసురా బాబు? మీ నాన్న సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు. నువ్వు ఎంతమందిని పంపించినా అసలు అదేం దడిసే పని లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దడుస్తాడు ఆ క్యాండిడేట్? దడవడం. ఇంకా భయం వేసిపోయింది. వీడేం చేశాడంటే, జాగ్రత్తగా వినండి, ఇక వస్తాడు నన్ను గ్యారంటీ కొడతాడు కాబట్టి అసలు వెళ్ళి కాళ్ళ మీద పడి సారీ చెప్తే పోయేగా. జాగ్రత్త. భార్య భర్తలు వినండి, సమస్య పోవాలంటే చాలా సింపుల్. ఈ మాట అనండి, సమస్య పోవాలంటే చాలా సింపుల్. నువ్వు మీ ఆయన దగ్గరికి వెళ్ళి సారీ తప్పైపోయిందంటే వదిలేస్తాడుగా. అంతేగా. పోన్లే పంపించదు అంటాడు. అంతేగా సార్. మా నాన్న తెస్తాను, మా అన్నయ్య తెస్తాను, వాడిని కొడతాడు. ఈడు కూడా వాళ్ళ నాన్న వాళ్ళ మామని తెచ్చాడు ఈడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు ఏం చేశారంటే, చదవండి సార్. మీ గడ్డములు పెరుగు వరకు అని అన్నాడు. 6వ వచనం చదవండి. దావీదు దృష్టికి మనము హేయపరుచుకుంటామని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి ఇక్కడ మీకు కొంచెం బైబిల్ అర్థం కావాలి. నీకు బైబిల్ అర్థం కావాలి, లేకపోతే కొంచెం ఇక్కడ చదివే వాళ్ళకి అర్థం కాదు. ఆ కాలంలో సిరియా వాళ్ళు ఇచ్చే ఈ మాట చెప్పండి, మళ్ళీ చెప్పండి. మధ్యలో ఇజ్రాయేల్ ఉంటుంది. ఇజ్రాయేల్ తలకాయ మీద ఏమో అస్సిరియా అంటారు, కిందేమో ఐగుప్తు, పైనేమో సిరియా, దాన్నే అస్సిరియా కూడా అంటారు. కిందేమో కొంతకాలం ఐగుప్తు వాళ్ళు ప్రపంచ చక్రవర్తులు, కొంతకాలం ఏమో సిరియా వాళ్ళు లేదా అస్సిరియా వాళ్ళు చక్రవర్తులు అనమాట, ఏలేరు అనమాట. జాగ్రత్తగా అండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళని ఫరో అంటారు, వీళ్ళు సిరియన్లు అంటారు. బాగా వినండి. సిరియన్ల గొప్పతనం ఏంటంటే వాళ్ళకు ఒక స్పెషల్ ఆర్మీ ఉండేది. మంచి మెళకువలు తిరిగినాడు అనమాట. వాడు యుద్ధం చేసాడంటే వాడిది ఎవడు యుద్ధం చేయలేడు. అందువల్ల ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు మీకు ఇంకొక మాట జనరల్ నాలెడ్జ్ చెప్తున్నారు కొంచెం. ఇప్పుడు దుబాయ్, ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కొన్ని దేశాలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? వాళ్ళకి సైన్యం ఉందనుకున్నారా? వాళ్ళకి ఎవరు సైన్యం ఇస్తున్నారు? అమెరికా వాడు ఇస్తున్నాడు. అమెరికా వాడు వాళ్ళ సైన్యాన్ని బాగా తయారు చేసి అద్దెకిస్తున్నాడు. అమెరికా వాళ్ళ సైన్యం దుబాయ్లో ఉంటుంది, వీళ్ళ పని చేస్తుంది, దీనికి అద్దె కడతారు వాళ్ళు. అలాగూ ఆ కాలంలో సిరియా వాళ్ళు వాళ్ళ సైన్యాన్ని ఆయా దేశాలకి అద్దెకిచ్చేవాళ్ళు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగ అద్దెకిచ్చినటువంటి మెరికల్నటువంటి వాళ్ళని హానూని ఇప్పుడు అద్దెకి తీసుకుంటున్నాడు. ఎవరిని కొట్టడానికి? మొత్తం అందరిని కొట్టాడు దావీదు. జాగ్రత్తగా వినండి. ఒకసారి కాదు మళ్ళీ. హల్లెలూయా. భయం వేసింది. చదవండి, అక్కడ చదవండి, లెక్క కూడా వేయండి. ఇప్పుడు ఫోన్లు ఉంటే లెక్క వేయండి, లేదా పెన్ను ఉంటే లెక్క వేయండి. చదవనన్నా. సిరియన్లో నుండి 20,000 మంది కాల్బలమును. సిరియా అంటే సిరియన్లు అన్ని దేశాల్లో ఉంటారు. ఈ మిలిటరీ అనమాట. ఇది దేశం సిరియాయే, కానీ వాళ్ళ వాళ్ళు అన్ని చేశారు ఒకటే. ఎంతమంది? 20,000. ఈ నా నోటితో చెప్పండి, 20,000. బెత్రేహోబ్ అనే దేశం ఉంది, రేహోబ్ అని ఉంది, అక్కడి నుంచి 20,000 మంది తీసుకున్నారు. ఇంకో దేశం ఉంది, మైకా రాజు నుండి 1,000 మంది బంటులను. 1,000 మందిని అక్కడి నుంచి ఇక్కడికి ఎంత అయింది?
వాడి దగ్గర ఎంతమంది తీసుకున్నారు, ఈయన దగ్గర ఎంతమంది తీసుకున్నారు, అయినా భయం ఆగల. పక్కన వాళ్ళు చెప్పండి, అయినా భయం ఆగలేదు. అనుమానం వాడికి మొత్తం భయమే, తొందరపడేవాడికి మొత్తం భయమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ చెప్తున్నాను, పక్కన వాళ్ళు చెప్పండి, అస్సలు తొందరపడద్దు. మళ్ళీ చెప్పండి, ఇంకోసారి చెప్తున్నాను, చిటికే చెప్పి అస్సలు తొందరపడద్దు. హల్లెలూయా, హల్లెలూయా. 21,000 మందిని తెచ్చుకున్నారంటే వీళ్ళ సైన్యం కాక, ఓకే, వీళ్ళ హానూని యొక్క సైన్యం కాక 21,000 మంది ఆగలేదు. మళ్ళీ భయం వేసింది. మళ్ళీ భయం వేసి ఏం చేశారు, చదువునానా. టోబులో నుండి 12,000 మంది బంటులను జీతమునకు పిలిపించుకుని 12,000 మంది 21,000 12,000 ఎంత, 33,000 మందిని స్పెషల్ క్యాండిడేట్ని, స్పెషల్ ఫోర్స్ని తెచ్చుకున్నారు. ఎవరిని కొట్టడానికి? దావీదు వెళ్ళాల డైరెక్ట్గా ముందు వాళ్ళ సైన్య అధ్యక్షుని పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7 వచ్చింది అవును సార్. దావీదు ఈ సంగతి విని యోవాబును సూరుల దండంతటిని పంపెను. యోవాబు అనండి ఒకసారి అనండి. ఈ యోవాబు దావీదు వాళ్ళ అక్క. ఇది దావీదు చుట్టూ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ కొడుకులే, వాళ్ళందరూ చుట్టాలు. ఎందుకంటే దావీదు మాట కూడా వినేవాళ్ళు కదా వాళ్ళు. ఒక్కోసారి ఒరే యోవాబు, మా అబ్బాయిని చంపొద్దురా అబ్షాలోము అన్నాడా లేదా? ఊరుకున్నాడా? మెలకొండ చంపేశాడు. చంపేసి మెలకొండ వచ్చి ఏం చేయను అంటున్నాడు. అబ్నేర్ని చంపొద్దు అన్నాడు, మెలకొండ చంపేశాడు. ఎవడో ఎమ్మటబడి ఆశ్రయపురంలో దాక్కున్న వాడిని బయటికి లాగి మరి, ఒరే మాట చెప్తాను రారా అని అక్కడ చంపకూడదుగా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. తొందరపడేవాడు అవమానిస్తాడు, అనుమానిస్తాడు, అవమానిస్తాడు. అవమానించిన తర్వాత భయపడిపోతా బతుకుతూ ఉంటాడు. తర్వాత ఏం జరుగుద్దంటే పక్క వాళ్ళ సాయం తీసుకుంటాడు, బలాఢ్యుల సహాయం. ఈ మాట అన్నాడు ఒకసారి. మా నాన్న వస్తాడుగా అంటది రెత్తిగా, మా అన్నయ్య వస్తాడుగా అంటది. అన్నయ్యకి పడుతుంది, వాళ్ళ నాన్నకి పడుతుంది పోలీస్ స్టేషన్లో. ఉదాహరణ, అమ్మ నువ్వేమనుకో, నా కోసం ప్రార్థన చేయి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడికి 30,000 మంది అయితే దావీదు ఏం చేశాడంటే, దావీదు చాలా కాన్ఫిడెంట్ ఫెలో అండి. అసలు నిజంగా వెళ్ళలేదు ఆయన. యోవాబుని పంపించేది, ఇగో యోవాబు వెళ్ళవయ్యా. యోవాబు దగ్గర మంచి మంచి క్యాండిడేట్లు ఉన్నారు, అభిషేక్ వీళ్ళు అనమాట. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కదా, మరీ కంగారు క్యాండిడేట్లు అనమాట. వేసేమంటావా అంటారు వాళ్ళు. ఇప్పుడు షిమ్మీ తిడుతున్నాడు, దావీదు అబ్షలోము దగ్గర నుంచి పారిపోతుంటే షిమ్మీగాడు పైనుంచి రాళ్ళు రువ్వుతూ తిట్టాడా లేదా? అప్పుడు అభిషేక్ ఏమంటాడు, ఈ చచ్చిన కుక్కను వేసేయమంటావా, తల తీసిరమ్మంటావా, ఒక్క సెకండ్ ఇప్పుడు చెప్పు నువ్వు వేసేస్తాను అన్నాడు. దావీదు అంటాడు, ఒరే నాయన ఎందుకురా, అసలే మనం ఇబ్బందులు గొడవ ఎందుకు, నోరు మూసుకోరా అంటాడు. అవునా కదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈయన పంపించాడు. తొందరగా వినండి ఏం జరుగుతుందండి. తొందరపడే వాళ్ళకి ఏం జరుగుద్ది, అవమానపరిచే వాళ్ళకి ఏం జరుగుద్ది, అనుమానపడే వాళ్ళకి ఏం జరుగుద్ది. యూట్యూబ్ ఉంది కదా అని చెప్పేసి ప్రతి సేవకుడు ఇతరులని ఏ పనులు చేస్తున్నారు. అవమానపరచడం, ఏది పడితే అంటాం. నేను యూట్యూబ్ చూస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఎవరైనా పంపిస్తే నేను చూడండి డైరెక్ట్గా, అయ్యగారి ఒకసారి చూడండి అంటారు. నోటుకు వచ్చినట్టు మాట్లాడతారండి వీళ్ళు. హల్లెలూయా. అది కూడా దేవుడికి వ్యతిరేకంగా ఉన్నామని, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడతామని కూడా కాదు. ఎవడి మీద కోపం వచ్చి దేవుడు వాక్యం తిడతారు వీళ్ళు. కోపం వచ్చింది ఈయన మీద, తిట్టేది ఎవరినే? చూడండి, చదవండి సార్, చదవండి సార్. దావీదు ఈ సంగతి విని యోవాబును సూరుల దండంతటిని పంపెను. అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకు ఎదురుగా. చూడండి చూడు జాగ్రత్తగానండి. ఈ సిరియన్లు చాలా హైఫై అమెరికన్ టైప్ అనమాట. వాళ్ళు ఎవరితో కలవరు. ఇప్పుడు అమెరికా వాళ్ళు వచ్చారనుకోండి, మనతో కలిసి తిరుగుతారా, మన బాత్రూంలో అవి వాడతారా? వీళ్ళంతా హైఫై. వీళ్ళు హానూన్ గారితో కలవాలా, ఏయ్ హమ్ స్పెషల్ హే అని బయట ఉన్నారు వీళ్ళు. వీళ్ళ రాజ్యంలోనేమో హానూన్ వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. చదువు నాయన, చదువు తొందర. శోభా సిరియనులను, రెహోబు సిరియనులను. చూడండి అందరు సిరియన్లే. శోభా వాళ్ళు అద్దెకి తీసుకున్నారు, రెహో వాళ్ళు అద్దెకి తీసుకున్నారు, మైకా వాళ్ళు అద్దెకి తీసుకున్నారు. చదువునాను. టోబు వారును, టోబు వాళ్ళు అద్దెకి తీసుకున్నారు సిరియన్. విడిగా పొలంలో నిలిచిరి. వీళ్ళు నలుగురు చాలా జాగ్రత్తగానే ఉండే. వీళ్ళు పెద్ద ప్లాన్ వేశారు. డైరెక్ట్గా వెళ్తే
వాళ్ళతో పోట్లాడతాడు. వెనక్కి వస్తే మనం కొడదామని ముందు వెనక ఉన్నారు. సిరియన్లు వెనకాల ఉన్నారు, ముందేమో హానూను వాళ్ళ బ్యాచ్ ఉంది. దావీదు డైరెక్ట్గా రాలేదు సార్, వాళ్ళ సైన్యాధ్యక్షుని పంపించాడు, యోవాబుని అభిషేక్ని పంపించాడు. ఇక్కడ చూడంగానే వీళ్ళకి భయం వేసింది, నిజంగానే భయం వేసింది. భయం వేసి అన్నాడు కదా, ఒరే అభిషేక్ పోతే పోయాం కానీ అసలు లాస్ట్ మనం ఫైటింగ్ చేద్దాం రా, పోతే పోయలేదు దేవుడి కొరకు యెరూషలేము కొరకు ఫైటింగ్ చేద్దాం. మనం ఒక పని చేస్తాను, ఈ స్పెషల్ క్యాండిడేట్లు ఉన్నారు సిరియా వాళ్ళు, వాళ్ళ మీదకి నేను వెళ్తాను. లీడర్ అనేవాడు చాలా జాగ్రత్తగా ఉంచింది, అమ్మాయిలు అబ్బాయిలు చాలా జాగ్రత్తగా. లీడర్ అనేవాడు సమస్య వస్తే ముందుగా అక్కడికి వెళ్ళి నిలబడతాడు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. పారిపోడు. మనం ఏం చేద్దామని సమస్య వస్తే నువ్వు చూసుకో దండెత్తేనేమో నాకే అంటాం, అంతేగా. సమస్య వచ్చినప్పుడు నువ్వు నిలబడాలి. ఈ మాట చెప్పండి ఒకసారి, మళ్ళా చెప్పండి. అప్పుడే మంచి పాస్టర్లు అవుతారు అబ్బాయి. సమస్య వస్తే ఎవరినో పంపించి నువ్వు వెళ్ళి మాట్లాడన్నా అనకూడదు, నువ్వు వెళ్ళాలి. నువ్వు నిజంగా పులి అయితే, నిజంగా సింహం గుండె కలిగిన వాడైతే నువ్వే వెళ్ళాలి, మాట్లాడాలి. మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ యోవాబు అన్నాడు, నేను వెళ్తాలేరా, నేను సిరియా వాళ్ళ మీదకి వెళ్తాను కానీ నువ్వు హానూను మీదకి వెళ్ళమన్నాడు. ఎవరిని? అభిషేక్ని. ఓ మాట అన్నాడు, ఇదిగో మనం దేవుడి కొరకు యుద్ధం చేస్తున్నాం, ఒకవేళ నేను డౌన్ అయిపోయాను అనుకో, నువ్వు నా దగ్గర రా, నువ్వు డౌన్ అయిపోతే నేను మీ దగ్గరికి వస్తానన్నాడు. కానీ డౌన్ అయ్యే సమస్య లేదు, దేవుడు వెళ్తా ఉన్నాడు, వీళ్ళే గెలిచారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చదువు నాన్న, 13-14 చదువు. యోవాబును అతనితో కూడా ఉన్న వారును 14 చదువు. సిరియనులు పారిపోవుట, సిరియన్లు ముందు పారిపోయారు. ఎవడో ఈ స్పెషల్ అమెరికన్ టెక్నాలజీ ఉన్న వాళ్ళు ముందు పారిపోయారు. ఎందుకో తెలుసా? జాగ్రత్తగానండి. యుద్ధాలు 2 రకాలు జరుగుతాయి. ఒకటి శారీరక యుద్ధం, 2 ఆత్మీయ యుద్ధం. మీకు అర్థమవుతుందండి? మనము పోరాడున్నది శరీరంతో కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీరము రక్తమాంసాలు కలిగినది, వాటితో కాదు మనం పోరాడేది. జాగ్రత్తగా వినండి. ఎవడైతే దేవుడు మాట వినడో దేవుడు వాడికి తోడుగా ఉండడు. దేవుడు యోవాబుకు తోడుగా ఉన్నాడు, ఆమేనండి. అభిషేక్ తోడుగా ఉన్నాడు, ఆమేనండి. దావీదుకు తోడుగా ఉన్నాడు, ఇశ్రాయేలుకి తోడుగా ఉన్నాడు, నీకు కూడా తోడుగా ఉంటాడు. పారిపోవడం మొదలుపెట్టారు ఎవరు? సిరియన్లు. స్పెషల్ క్యాండిడేట్లు ముందు పారిపోతున్నారు. మంచి తుపాకులు, మిషన్ గన్లు ఉన్న వాళ్ళు పారిపోతున్నారు ముందు. వీళ్ళే పారిపోతే వాళ్ళు ఉంటారా? ఇప్పుడు 50 మంది ఉన్న వాళ్ళే పారిపోతుంటే 2 ఉన్నవాడు ఉంటాడా? వీళ్ళు పారిపోయారు, మొత్తం పారిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినండి, లాస్ట్ స్టెప్ చెప్తున్నాను వినండి. అవమానపడేవాళ్ళు, అనుమానపడేవాళ్ళు, తొందరపడేవాళ్ళు అందరు ఇటు చూడండి. తొందరపడేవాడు, నా వెనకాల చెప్పండి. తొందరపడేవాడు అందరినీ జగడవలోకి లాగుతాడు. పక్కన వాళ్ళు చెప్పండి ఈ మాట, హల్లెలూయా. అసలు గొడవ ఎవడిది? హానూను పోయాడు. ఇప్పుడు అసలు హానూను పట్టించుకోవాలి. రే వాడు పోని. సిరియా వాళ్ళు వెళ్ళి హదదేజరు అంటే ఆ కాలంలో చక్రవర్తి అనమాట. ఆ పట్టణం పేరు అదే, రాజు పేరు అదే. వాడి కబురు చేశారు, సార్ మన అమెరికా ఓడిపోయింది అనగానే వాడి కోపం వచ్చింది. ఎవరికి? అమెరికా ప్రెసిడెంట్గా. మనం ఓడిపోవడం ఏంట్రా అని ఆడు సైన్యాన్ని పంపించాడు. అసలు గొడవ ఎవరిదే? వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. 15 వచ్చిన 16 వచ్చిన చదివినాను, త్వరగా చదువు. అయితే సిరియన్లు తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతామని తెలుసుకొని గుంపు కూడిరి. మళ్ళీ వాళ్ళు వచ్చి మీటింగ్ వేశారు. ఇప్పుడు హానూను మాట ఎవడేంట్లా? ఒరే బాబు దెబ్బతిన్నా వదిలేయండిరా, ఒరే డబ్బులు లేవు వదిలేయండి అన్నాడే. మేము పోరా, అసలు మేము ఓడిపోవడం ఏంట్రా? ఫోన్ చేశారు, హలో ఇక్కడ ఆంధ్రాని తీసురా, ఇక్కడ తెలంగాణ ఓడిపోయాడు, హలో మహారాష్ట్రని తీసురా, తెలంగాణ ఓడిపోయాడు, ఇక్కడ రప్పిస్తున్నాడు అందరినీ. ఎవరో? నీ పేరేంటే? సుధీర్. మొత్తం బ్యాచ్ అందరిని రప్పిస్తున్నాడు, మహారాష్ట్ర నుంచి, బీహార్ నుంచి మొత్తాన్ని రప్పిస్తున్నాడు. అప్పుడు దావీదు వచ్చాడు రంగంలోకి. హల్లెలూయా.
చదివినాను, త్వరగా చదువు. హదదెజరు ఆ, నది అవతలనున్న ఆ. సిరియన్లను పిలువనంపగా ఆ, వారు హేలామునకు వచ్చిరి. ఆ. హదదెజరు ఉమ్. సైన్యాధిపతి యొక్క శోభకు శోభక్ అంటే వాడు అంటారు చరిత్ర, వాడు ఏమంటారంటే ట్రాన్స్జెండర్. ట్రాన్స్జెండర్ వాళ్ళకి చాలా బలం ఉంటుంది. చాలా వినండి, ట్రాన్స్జెండర్ వాళ్ళు 2-3 చరిత్రలో ఫేమస్ క్యాండిడేట్స్ ఉన్నాడు. కుతుబుద్దీన్ ఐబక్ అనండి ఒకసారి. వాడు అసలు ఒక్క గుద్దితే చచ్చిపోవాలంట మనుషులు. ఒక గుద్దికే, కత్తి కాదు, వాడు లాగా ఒక గుద్దితే రక్తం కక్కుని చచ్చిపోయేవాళ్ళంట. నెక్స్ట్ వీడు చాలా ఫేమస్. వీడి గురించి తర్వాత చదువుకోండి మీరు. చాలా ఫేమస్ క్యాండిడేట్ అనమాట, అసలు నంబర్ 1 క్యాండిడేట్ అనమాట. చక్రవర్తి ఆయన పంపించాడు. హల్లెలూయా. వాడి పేరు శోభక్. వాడి పేరేంటి? శోభకు. వాడి అసలు అప్పటికి శోభక్ ఎక్కడ ఓడిపోలేదు. ఇక శోభక్ వస్తున్నాడండి, గెలవడానికి వస్తున్నాడు. మామూలుడు కాదు, అసలు సైన్యం అంతా పారిపోయినాడు, ఒక్కడే కొడతాడు అందరినీ. ఆ టైప్ క్యాండిడేట్ అనమాట. వాడు వస్తున్నాడని దావీదు తెలిసింది. చదువునానా. దావీదునకు ఈ వార్త వినినప్పుడు అతడు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి మొత్తం అందరు మామూలు జనాలను వేసుకొచ్చాడు. మొత్తం అందరు వచ్చేయండి, మనం వెళ్దాం యుద్ధానికి అన్నాడు దావీదు. యోర్దాను నది దాటి హేలామునకు వచ్చెను. సిరియనులు హేలాం అంటే సిటీ పేరు అనమాట. సిరియనులు సన్నద్ధులై వీడు పోయాడు. ఎవడో వాడు పోయాడు. ఇక జాగ్రత్త, తొందరపడితే గొడవ ఊరంతా చుట్టుకుంటుంది. ఈ మాట చెప్పండి ఒకసారి. అసలు ఉల్లిపాయ ఏమంటే కరివేపాకు అయిపోయాడు. గొడవ పెరిగిపోయింది. కొట్టుకునేది ఇప్పుడు అమెరికా రష్యా కొట్టుకున్నది. ఎవడ వల్ల? పాకిస్తాన్ వాడు వల్ల. పెద్ద పెద్ద స్టార్లు దిగారు ఇప్పుడు రంగంలోకి. హానూని గాడు ఇప్పుడు ఎక్కడ అడ్రస్ లేడు. శోభకు వచ్చాడు. ఛాంపియన్ దావీదు దిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్త గమనించాలి అబ్బాయిలు, చాలా జాగ్రత్త అమ్మాయిలు, చాలా జాగ్రత్త గమనించాలి. మీరు అనుమానాలు పడితే మీ కుటుంబం అంతా రోడ్డు ఎక్కుద్ది. మీరు అనుమానాలు పడితే మీరు కోర్టులోకి వెళ్తారు. మీరు అనుమానం పడితే మీ మీద అందరూ బయటికి రావాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెయ్యట పెట్టి చెప్పండి, అసలు తొందరపడొద్దని చెప్పండి ఒకసారి. మళ్ళీ చెప్పాలి, ఎవడ తొందరపడడో వాడి పక్షంలో యెహోవా కార్యం చేస్తాడు, యుద్ధం చేస్తాడు. హల్లెలూయా అంటారు కానీ అసలు ముందరే తొందరపడతారుగా. నోరు మూసుకుని ఉండేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారా? ఒకళ్ళన్నా ఉన్నారా? వాడి సంగతి చెప్తానంటారు. హల్లెలూయా. చదువు. సిరియనులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొని వచ్చి అతనితో యుద్ధము కలిపి ఇశ్రాయేలీయుల ఎదుట నిలువజాలక చిత్తుగా ఓడిపోయాడు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా మంచి తొందరపడేవాడికి దేవుడు సహాయం చేయడు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. అనుమానం పడేవాడికి దేవుడు సహాయం చేయడు. అవమానపరిచేవాడికి దేవుడు సహాయం చేయడు. బాగా గుర్తుపెట్టుకోండి. తొందరపడేవాడికి దేవుడు, వాళ్ళు బలవంతులే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నంబర్ 1 క్యాండిడేట్స్ అండి. అమెరికా వచ్చి పాకిస్తాన్ మీద ఓడిపోయింది. చదువు నాన్న, ఏం జరిగింది, ఎంత నష్టం జరిగిందో చూడండి. దావీదు సిరియనులో 700 మంది రధికులు అంటే యుద్ధ విమానాలు లాంటి ఆ సమయంలో, ఈ టైంలో యుద్ధ విమానాలు ఉంటాయా? ఆ సమయంలో ఒక రథం ఉందంటే యుద్ధ విమానంతో సమానం. చదువునా. 40,000 మంది గుర్రపు రౌతులను 40,000 మంది గుర్రపు రౌతులను హతము చేసెను, చంపేశాడు. మరియు వారి సైన్యాధిపతి శోభకు దావీదు చేతిలో ఓడిపోవడమే కాదు, చచ్చెను, చచ్చిపోయాడు అక్కడే. హల్లెలూయా. చదువునా. హదదెజరునకు సేవకులకు రాజులందరూ తాము ఇశ్రాయేలీయుల ఎదుట టోటల్గా ఎంతమంది అయితే వాళ్లకు కప్పం కట్టేటటువంటి సామంతులు ఉన్నారు, వాళ్ళు మొత్తం టోటల్ అంటే అందరూ వేసుకొచ్చారు. వీడు కాకుండా అప్పుడు వాళ్ళ కింగ్ బాదుషాలు కదా, చక్రవర్తి కదా, వాళ్ళ కింద రాజులందరినీ తీసుకుని చిన్న దావీదు కూడా దగ్గర వచ్చాడండి. దావీదు న్యాయ మార్గంలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనకి సహాయం చేశాడు. ఎవరు హల్లెలూయా అని కూడా అంటలేదు. హల్లెలూయా. చదువు. ఇశ్రాయేలులతో సమాధానపడి వారికి లోబడిరి. అందరూ అక్కడి నుంచి దావీదు కిందకు వచ్చారు. చాలా జాగ్రత్త గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. చదువునా. సిరియనులు భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయం చేయటం మానేరి. చూడండి, వాళ్ళ నాన్న చచ్చిపోయాడని స్నేహితుడు హోదాలో వస్తే ఇప్పుడు వాళ్ళ కొడుకు పని మనిషి హోదాకి వెళ్ళాడు. తొందరపాటు. ఒక్కొక్కసారి భార్యలు
అసలు జీవితంలో ఒక రెస్పెక్ట్ కోల్పోతారు తొందరపాటు వల్ల. ఒక్కోసారి భర్తలో వాళ్ళ జీవితంలో నేను ఇంకెన్నడూ ఆ రెస్పెక్ట్ రాదు. ఆ ప్రేమ మళ్ళీ ఇవ్వలేడు నీ భర్త నీకు, ఆ ప్రేమ నీ భార్య మళ్ళీ ఇవ్వలేదు. తొందరపాటు. ప్రియ దేవుని బిడ్డలారా, తొందరపాటుతనం మానేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వాళ్ళకి నష్టం వచ్చింది, ఇతరులకు నష్టం వచ్చింది, వారు కోలుకోలేని దెబ్బతిన్నారు, వాళ్ళ రాజ్యం పోయింది, రోడ్ల పాలయ్యారు, స్నేహం పోయింది, స్వతంత్రం పోయింది, ధనం పోయింది, పరువు పోయింది, అన్నీ పోయాయి. కారణం ఏంటంటే తొందరపాటు. అసలు ఆగి ఎందుకు వస్తున్నాడో చూస్తే పోయేదిగా. దావీదు ఎందుకు వస్తున్నాడో చూస్తే పోయేదిగా. వచ్చి ఆ శవం దగ్గర ఏడ్చి, అయ్యా ఈ డబ్బులు 4 ఉంచుకో అని వెళ్ళిపోయాడు అనుకో, రానివ్వలేదు. వాళ్ళని పట్టుకుని రోడ్ల మీదే వాళ్ళు వస్త్రాలు. ప్రియ దేవుని బిడ్డలారా, తొందరపాటు అనేటటువంటిది సైతాన్ చేతిలో బలమైన బాణం వంటిది. అందరు లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసి అందరూ లేచి నిలబడాలి. నువ్వే విషయంలో తొందరపడుతున్నావో నాకు తెలియదు, కానీ తొందరపాటు మాత్రం నీకుంది. తొందరపాటు వాళ్ళు చాలా తొందరగా మాట్లాడతారు, తొందరగా ఆలోచిస్తారు, చాలా పరుగులు చేస్తారు, అవి పగలగొడతారు, ఇవి పగలగొడతారు, అక్కడ పడిపోతారు, ఇక్కడ పడిపోతారు. అదే ఇతరుల జీవితంలో కూడా చేస్తూ ఉంటారు. కళ్ళు మూసుకో అందరు లేచిన పడి 2 చేతుల ఆకాశం వైపు పైకెత్తి, అయ్యా నాకు ఈ తొందరపాటుతనం తీసేయని ప్రార్థన చేయవా. అయ్యా నాకు ఈ తొందరపాటుతనం, నాలో తొందరపాటుతనం తొలగించని ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థనా సమయం. దేవుడు నిన్ను అభిషేకించే సమయం, దేవుడు నీకు సహాయం చేసే సమయం, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళే సమయం. ఆ సిలువను జ్ఞాపకం చేసుకో. ఆ పరిశుద్ధులైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు కలువరి సిలువను జ్ఞాపకం చేసుకొని, అయ్యా 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 నేను తొందరపడుతున్నాను ప్రభా. నా ఆలోచనలో తొందర ఉంది, నా మాటల్లో తొందర ఉంది, నా పనుల్లో తొందర ఉంది, నన్ను క్షమించుదని నువ్వు మాట్లాడాలి. సహోదరి, నువ్వు నోరు తెరు. తొందరపడి ఎంతమందిని అవమానపరిచావో, తొందరపడి ఎంతమంది మీద నోరు చేసుకున్నావో, చెయ్యి చేసుకున్నావో, తొందరపడి ఆశీర్వాదాలు వెళ్ళగొట్టుకున్నావు. దావీదు పలకరించడానికి వచ్చాడు, పరామర్శించడానికి వచ్చాడు, ఆప్యాయతను కోల్పోయాడు. ప్రియ సహోదరుడా, నీ తొందరపాటు ఈ మధ్యాహ్నం నీ స్నేహితులను పోగొడుతుంది, నీ తొందరపాటును పోగొడుతుంది, నీ తొందరపాటు వల్ల ఆప్యాయతను పోగొడుతుంది, నీ ధనం పోగొడుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్, నీకు సంబంధం పోగొడుతుంది. నీ భార్యాభర్తల సంబంధం, నీ అన్నదమ్ముల సంబంధం, నీ స్నేహితుల సంబంధం, నీ గురువుకి నీకున్న సంబంధాన్ని పాడు చేస్తుంది. ప్రియ స్నేహితుడా, ఈ మధ్యాహ్నం 2 చేతులు ఆయన వైపు చేసి, అయ్యా నేను తొందరపడుతున్నాను తండ్రి, నన్ను క్షమించు అని యథార్థ హృదయంతో చిన్న ప్రార్థన చేయగలవా. ఆయన గొప్ప దేవుడు, ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన రక్తంతో నిన్ను కడుగుతాడు. ఒక నూతనమైనటువంటి స్వభావం నీకు దయచేస్తాడు. ఆయన నూతన హృదయం దయచేస్తాడు. ఆ తొందరపాటు నీలోంచి పోవాలి. అయ్యా ఈ తొందరపాటు నేను పోగొట్టుకుంటానన్న వాళ్ళందరూ ఆయనతో మాట్లాడండి. ఆయనకు ఒక మాట ఇవ్వండి, అయ్యా నేను తొందరపడిన ప్రభువా, నేను పడకూడదని ఆలోచిస్తున్నాను తండ్రి. నేను తొందరపడుతూనే ఉన్నాను ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40, 50, నీకు ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు. తొందరపడి మాట్లాడొద్దు అయ్యా, నేను నిదానంగా మాట్లాడతాను ప్రభా, ఆలోచించి మాట్లాడతాను ప్రభా, వేచి చూస్తాను ప్రభా. అందరూ దేవునితో మాట్లాడుతూనే ఉండండి.